హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 3 అగ్రరాజ్యాలకు సంబంధించిన టెక్నాలజీ కాంపిటీషన్ గురించి మాట్లాడుకుందాం. చాట్ జెమినీ, చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ లాంటి టెక్నాలజీతో ముందుకెళ్తుంది అమెరికా. ఇదే టైంలో నేనెందులో కూడా తగ్గేదిలే అంటూ వచ్చింది డీప్ సీక్ ఏఐ. ఈ మధ్య సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏంటంటే డీప్ సీక్ ఏఐ. ఈ రోజు వీడియోలో మనం డీప్ సీక్ ఏఐ అలాగే చాట్ జీపీటీ ఈ రెండింటికి మధ్య జరుగుతున్నటువంటి వార్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇది ఒక టెక్నికల్ వార్ అన్నమాట. సో చాట్ జీపీటీ ఎప్పుడు వచ్చిందంటే 2022లో చాట్ జీపీటీ స్టార్ట్ అయింది. డీప్ సీక్ ఏఐ మాత్రం 2023లో స్టార్ట్ అయింది. ఈ చాట్ జీపీటీని డెవలప్ చేయడానికి $100 బిలియన్ అయితే ఖర్చు అయింది. కానీ ఈ డీప్ సీక్ ఏఐ డెవలప్ చేయడానికి జస్ట్ $6 మిలియన్ మాత్రమే ఖర్చు అయింది. ఇంకోటి ఏంటంటే చాట్ జీపీటీలో మనం ఓన్లీ బేసిక్ వర్షన్ మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ప్రో లెవెల్ వాడాలంటే కంపల్సరీగా మనం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి, అమౌంట్ పే చేయాలి. కానీ ఈ డీప్ సీక్ ఏఐ మాత్రం కంప్లీట్గా ఫ్రీ. అది ఏ లెవెల్ అయినా కావచ్చు, కంప్లీట్గా ఫ్రీగా అయితే వాడుకోమని చెప్తారు. చాట్ జీపీటీ మనకి 2022లో స్టార్ట్ అయింది. వితిన్ 1 ఇయర్లోనే ఈ చైనా వాళ్ళు కూడా ఈ డీప్ సీక్ ఏఐని డెవలప్ చేశారు. ఆ ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్లో, వెబ్ స్టోర్లో కూడా మనకి దీన్ని లాంచ్ చేశారు. ఇంకా ప్లే స్టోర్లో దీని రేటింగ్ వచ్చేసి 4.7 అయితే ఉంది డీప్ సీక్ది. కానీ చాట్ జీపీటీ మాత్రం 4.6 ఉంది. యాప్ డౌన్లోడ్స్ వచ్చేసి మనకి 1 crore ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఇప్పటి వరకు జరిగిందనమాట. ఏదైనా టెక్నాలజీ డెవలప్ చేయాలంటే ఎన్విడియా చిప్సెట్స్ అనేది చాలా అవసరం. ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది అనమాట. కానీ దీని ప్రొడక్షన్ ఎక్కడ అవుతుంది అంటే అమెరికాలో మాత్రమే ఈ ప్రొడక్షన్ అవుతుంది. కానీ అమెరికాకు మాత్రం చైనాకి ఈ ప్రోడక్ట్ అంటే ఈ చిప్సెట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం ఇష్టం లేదు, ఆపేసింది. ఎందుకంటే ఎప్పటికైనా అమెరికానే టాప్ 1లో ఉండాలని చెప్పేసి ఈ చైనాకి చిప్సెట్స్ ఎక్స్పోర్ట్ అనేది ఆపేసింది. కానీ చైనా ఊరుకుందా? ఊరుకోలేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బేసిక్ చిప్సెట్స్తోనే ఈ డీప్ సీక్ ఏఐని డెవలప్ చేసింది. దీన్ని డెవలప్ చేసింది కూడా ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ. ఇందులో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో తెలుసా? జస్ట్ 200 మెంబర్స్ మాత్రమే ఈ డీప్ సీక్ ఏఐని డెవలప్ చేశారు. అదే చాట్ జీపీటీని అయితే 2000 ప్లస్ మెంబర్స్ అయితే దాన్ని డెవలప్ చేశారు. ఇక డెవలప్మెంట్లో చూసుకున్నట్లయితే చాట్ జీపీటీ కంటే ఈ డీప్ సీక్ ఏఐని తక్కువ ఖర్చుతో, తక్కువ మంది ఎంప్లాయీస్తో డెవలప్ చేసింది అనమాట. అంటే ప్రతి ఒక్క పర్సన్ వాడుకోవాలి, టెక్నాలజీ యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డీప్ సీక్ ఏఐ వాడుకోవాలన్న ఉద్దేశంతో ఇది కంప్లీట్గా ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే చాలా మంది డెవలపర్స్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఇంకా టెక్నికల్గా డెవలప్ అవ్వాలని చూస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ ప్రొడక్షన్లో ఈ డీప్ సీక్ ఏఐని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు ప్రొడక్ట్ మేకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ డీప్ సీక్ ఏఐ పబ్లిక్లోకి వచ్చిందో వెంటనే అమెరికాలో ఉన్నటువంటి షేర్ మార్కెట్స్, అంటే దీనిపైన పెట్టినటువంటి ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఈ షేర్ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. అంటే ఒక్కసారి అమెరికా అనేది ఒక భారీ షాక్ అయితే తగిలింది. రీసెంట్గా ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇది మనకి వేకప్ కాల్ లాంటిది, అంటే ఒక వేకప్ వార్నింగ్ లాంటిది. అంటే ఓకే, చైనా అయితే ఒక ఓపెన్ ఏఐ అయితే డెవలప్ చేసింది ఈ డీప్ సీక్ ఏఐ అని. కానీ మన చాట్ జీపీటీని, అంటే మన ఏఐ టెక్నాలజీని ఇంకా బాగా డెవలప్ చేయబోతున్నాము, ఇంకా చెయ్యాలి, ప్రపంచం కూడా తలెత్తి చూసే విధంగా, అంటే ప్రపంచం ఒక ఆశ్చర్యానికి గురయ్యే విధంగా మన ఏఐని డెవలప్ చేయాలి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారనమాట. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చైనా కానీ అమెరికా కానీ వాళ్ళ టెక్నాలజీ పరంగా వాళ్ళ టెక్నాలజీని ఇంకా డెవలప్ చేయాలని పోటాపోటీగా ఈ 2 దేశాలు అయితే ప్రయత్నిస్తున్నాయి. కానీ మన ఇండియా ఏం చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాము? మనకంటూ ఒక ఓఎస్ ఉందా? మనకంటూ ఒక ఏఐ టెక్నాలజీ ఉందా? ఒకవేళ ఉన్నా కానీ వాటిని పబ్లిక్లోకి వస్తుందా? ఎందుకు మధ్య మనం ఇక్కడ ఆగిపోతున్నాము అనే విషయం గురించి మనం ఆలోచించాలి కదా. అంటే మనం ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం? ఇలాంటి ఏఐలు, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన ఓన్కి ఎందుకు మనం క్రియేట్ చేయలేకపోతున్నాము? ఒకసారి ఆలోచించండి. మన దేశంలో ఎన్నో ఐఐటి కాలేజీలు ఉన్నాయి. అంటే మరి అంత ఐఐటి కాలేజీలు ఉన్నప్పుడు మన దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ కానీ, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ ఏమైపోయారు? ఎడిపోయారు? వాళ్ళు ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఆపర్చునిటీ లేక అందరూ బయట కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ దేశం కోసం పనిచేస్తున్నారు. అంతేగాని మన దేశంలో ఉండి వాళ్ళు చదివిన చదువుని మన దేశానికి ఉపయోగించట్లేదు. ఎందుకంటే మన దగ్గర ఆపర్చునిటీ లేదు. ఆపర్చునిటీ మనం కల్పించాలంటే గవర్నమెంట్ ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ 2 దేశాలను చూసైనా సరే మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఆ 2 దేశాలు దేనికోసం పోటీ పడుతున్నాయి? టెక్నాలజీ పరంగా వాళ్ళు ముందుండాలని పోటీ పడుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? రాజకీయ పార్టీ కోసం కొట్లాడుతున్నాము, సినిమా హీరోల కోసం కొట్లాడుతున్నాము, అలాగే కుల మతాల కోసం కొట్లాడుతున్నాము. మనం కొట్లాడాల్సింది దీని గురించి కాదు, మన డెవలప్మెంట్ గురించి మనం కొట్లాడాలి. నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది? ఇంకెప్పుడు మనం టెక్నాలజీ పరంగా డెవలప్ అవ్వాలి? మనం మోయాల్సింది రాజకీయ పార్టీ జెండాలు కాదు, మన జాతీయ జెండాని మనం మోయాలి. మన జాతీయ జెండాని మనం గౌరవంగా మొయ్యాలి అంటే మనం టెక్నికల్గా ఇంకా డెవలప్ అవ్వాలి.
మనం R&Dకి ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే యుఎస్ వచ్చేసి వాళ్ళ జీడిపిలో నుంచి 3.4%ని వాళ్ళు R&Dకి ఖర్చు పెడుతున్నారు. అంటే వాళ్ళ టెక్నాలజీ పరంగా వాళ్ళ దేశాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు 3.4% ఖర్చు పెడుతున్నారు. అలాగే చైనా వచ్చేసి 2.4% ఖర్చు పెడుతుంది. అలాగే ఇజ్రాయెల్ వచ్చేసి 5.7 ఖర్చు పెడుతుంది. కానీ మన ఇండియా ఎంత ఖర్చు పెడుతుంది తెలుసా? 0.6%. అంటే 1% కూడా మనం R&Dకి ఖర్చు పెట్టట్లేదు. మనం ఖర్చు పెడుతుంది దేనికి? రాజకీయ పార్టీల కోసం, ఎలక్షన్స్ కోసం, డబ్బు పంచడం కోసం, ఇలాంటి పనికి మళ్ళీ వాటికి మనం ఖర్చు పెడుతున్నాం తప్ప మన టెక్నికల్ గా మనం డెవలప్ అవడానికి మాత్రం మనం ఖర్చు పెట్టలేకపోతుంది. మన ఇండియా కూడా డెవలప్ అవ్వాలి టెక్నికల్ గా అనేది టెక్నాలజీ పరంగా మనం కూడా ఒక ఓపెన్ ఏఐని డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఒక చాట్ జీపీటీ లాంటిది, ఒక చాట్ జెమినీ లాంటిది మనం కూడా ఒక క్రియేట్ చేసుకోవాలి. మనం కూడా ముందుండాలి. అంటే అగ్రరాజ్యంలో మన దేశం కూడా ఒకటే కదా, అలాంటప్పుడు మనం కూడా టెక్నికల్ గా డెవలప్ అవ్వాలి కదా. ఇక్కడ చూసినట్లయితే చైనాలో డీప్సీక్ ఏఐని డెవలప్ చేసింది ఒక పెద్ద కంపెనీ కాదు, ఒక పేరున్న కంపెనీ కాదు, ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ. 200 మెంబర్స్ ఉన్నటువంటి ఒక చిన్న కంపెనీకి డీప్సీక్ ఏఐని డెవలప్ చేసింది. దానికి చైనా గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది, అంటే ఫండ్ ఇచ్చింది. దానికి మీరు డెవలప్ చేయండి, మీకు ఎందుకు నేను ఉన్నాను, ఓకే గవర్నమెంట్ సపోర్ట్ మీకు ఉంది, మీరు డెవలప్ చేయండి, మన దేశం ముందుండాలి టెక్నికల్ గా అని చెప్పేసి ఒక సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ డీప్సీక్ ఏఐని బాగా డెవలప్ చేసి కాంపిటీటర్ గా ఈ డీప్సీక్ ఏఐని ముందు పెట్టారు. కానీ అలాంటి సిచ్యువేషన్ మన ఇండియాలో జరిగిద్దా? ఒకవేళ ఎవరికైనా టెక్నికల్ నాలెడ్జ్ ఉండి దాన్ని డెవలప్ చేస్తే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మన గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయండి అని చెప్పేసి ఎక్కడైనా సరే మన దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే అలాంటిది ఇప్పటివరకు ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? ఒక మారుమూల గ్రామం నుంచి కానీ, ఒక మారుమూల ఊరు నుంచి కానీ, ఒక పర్సన్ టెక్నాలజీతో వస్తున్నా కానీ, లేకపోతే ఒలింపిక్స్లో వెళ్ళాలనుకున్నా కానీ, ఒక అన్నిట్లో ముందుండాలి అని ఒక జీల్తో వెళ్ళాలనుకున్న వాడు ఆ పొజిషన్కి వెళ్తున్నాడా? వెళ్ళట్లేదు. వాళ్ళు వెళ్ళాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకో, లేకపోతే మధ్యలో ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ మెంబర్స్కో, లేకపోతే మధ్యలో ఉన్నటువంటి చాలా మందికి ఈ డబ్బు ముట్ట చెప్పాలి. అంటే లంచాలు ఇచ్చుకోవాలి. మనం లంచాలు ఇస్తే గానీ అక్కడ దాకా వెళ్తారో లేదో అని చెప్పేసి చాలా మంది కూడా ఇలా డబ్బు ఖర్చు పెట్టలేకుండా వాళ్ళ టాలెంట్ని వాళ్ళలోనే దాచిపెట్టుకొని ఇంకా ఏం చేయాలో తెలియక, డబ్బు లేక, సపోర్ట్ లేక, అంటే ఫినాన్షియల్ సపోర్ట్ లేక, లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ లేక వాళ్ళ ఊర్లోనో లేకపోతే ఆ నియర్ బై సిటీస్లోనో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే మన టెక్నాలజీ, అంటే మన తెలివితేటల్ని మనమే ఇక్కడే తొక్కేసుకుంటున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఇండియానే చూడండి. మన ఇండియాలో మనం మొబైల్స్ వాడుతున్నాం కదా, మీరు కూడా ఈ వీడియో మొబైల్లో చూస్తున్నారు కదా, ఎంతమంది చైనా ఫోన్లు వాడుతున్నారు చెప్పండి? ఎంతమంది మన ఇండియా ఫోన్లు వాడుతున్నారు? ఎంతమంది అమెరికా ఫోన్లు వాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. నేను వాడే ల్యాప్టాప్ లెనోవో, ఇది చైనా. నేను వాడే మొబైల్ రెడ్మీ, అది చైనా. ఓకే, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది మొత్తం మేకింగ్ ఎక్కడ అవుతుంది? చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్ మనం వాడుతున్నాం. అంటే మన చైనా ప్రోడక్ట్స్ వాడుతున్నాం. వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వాడేసి ఎలాంటి యాప్ అయినా కానీ, ఎలాంటి ప్రోడక్ట్ అయినా సరే ఈజీగా తయారు చేస్తున్నారు. అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. కానీ మన దగ్గర ఉందా? లేదు. మన ఓన్గా మేకింగ్ ప్రోడక్ట్ ఉండదు. ఇండియన్ మొబైల్స్ ఏమైపోయినాయి? ఐబాల్ కానీ, లేకపోతే కార్బన్ కానీ, లావా కానీ, మైక్రోమాక్స్ కానీ, ఇవన్నీ ఇండియన్ కంపెనీసే కదా. మరి ఈ మొబైల్స్ అని ఎడిపోయినాయి, వాటిని మనం వాడుతున్నామా? అవి ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకు? దానికి కావాల్సినటువంటి సపోర్ట్ లేదు. ఏదైనా ప్రోడక్ట్ మేకింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసుకుంటూ ఆ ప్రోడక్ట్ని ఇంకా బెటర్గా మనం డిజైన్ చేసుకోవాలి. అప్పుడే ఆ ప్రోడక్ట్ అనేది మనకి టాప్ లెవెల్లో ఉంటుంది. కానీ మనం అలా చేస్తున్నామా? చేయట్లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని గివ్ అప్ చేసేస్తున్నాము. కానీ చైనా కానీ అమెరికా అలా చేయట్లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రిజాల్వ్ చేసి నెక్స్ట్ వెంటనే ఇంకొక వర్షన్ రిలీజ్ చేస్తుంది. సో ఎన్ని చైనా మొబైల్స్ కానీ, ఎన్ని చైనా ల్యాప్టాప్స్ కానీ మనం ఎన్ని వాడుతున్నాము మన ఇండియాలో చెప్పండి? కానీ మనం ఇప్పటికీ మనం చైనా కంటే మనమే టాప్ పొజిషన్లో ఉన్నాం అని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడం తప్ప ఈ టెక్నాలజీ పరంగా మనం ముందుంటున్నామా? లేదు. మనకంటూ ఓన్గా ఏం బిల్డ్ చేయకుండా ఆ చైనా ప్రోడక్ట్స్ని, లేకపోతే అమెరికా వాడు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్లు మనం యూజ్ చేసుకున్నాం. ఏ కాడికి చాట్ జీపీని ఎలా వాడాలి, ఇంకా స్టిల్ మన చాట్ జీపీటీని ఎలా వాడాలి, లేకపోతే ఈ డీప్సీక్ ఏఐని ఎలా వాడాలి, ఇదే విధంగా మనం ఆలోచిస్తున్నాం తప్ప అలాంటి చాట్ జీపీటీ కానీ, ఇలాంటి డీప్సీక్ ఏఐని కానీ మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాము అనేది ప్రతి ఒక్క యువత కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనమాట. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, అంటే అమెరికా కానీ, చైనా కానీ వాళ్ళు చేసినటువంటి ప్రొడక్ట్స్ ని మనం వాడుతున్నాము. వాటిని వాడడానికే మాత్రమే మన టైంని కేటాయిస్తున్నాం. అంతేగాని కొత్తగా మనం ఏదైనా క్రియేట్ చేయడానికి మాత్రం మనం మైండ్ అనేది సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఎవడో తయారు చేస్తే వాడుకోవడం మనకు అలవాటు అయిపోయింది. ఏది బాగుంది అంటే చైనా ప్రోడక్ట్ బాగుందా, అమెరికా ప్రోడక్ట్ బాగుందా, రెండిట్లో ఏ ప్రోడక్ట్ బాగుందో దాన్ని వాడుకోవాలి. అలాగే ఉన్నాం మనం. ఇప్పుడైనా సరే మనం కొత్త టెక్నాలజీని డెవలప్ చేయాలి. మనం కూడా అగ్రరాజ్యంలో ముందుండాలి అంటే ఇలాంటి టెక్నాలజీని మనం డెవలప్ చేయాలి. మనకంటూ ఒక ఓన్ ప్రోడక్ట్ ఉండాలి అని చెప్పేసి ఇప్పుడైనా సరే గవర్నమెంట్ ఆలోచించకపోతే ఫ్యూచర్లో మాత్రం చాలా వెనకబడిపోతాము. ఇంకా స్టిల్ మనం ఇలాగే ఉంటే మాత్రం అగ్రరాజ్యాల మధ్యలో మన దేశం నవ్వుల పాలయ్యే ఛాన్స్ ఉంది. వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. అంత మించి అయితే నేను అడగలేను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.